నా ముందు మాట్లాడిన వక్తలన్నీ కూడా సుమారు కవర్ చేశారు. నేను జస్ట్ 2-3 విషయాలు మీకు హైలైట్ చేస్తాను. ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం 4 పథకాలని ముందుకు తీసుకుపోతున్నాం. ఒకటి రైతు భరోసా, ఒకటి ఆత్మీయ భరోసా, 3వది రేషన్ కార్డులు, అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్ల పథకం. మీలో చాలా మందికి నాకు వ్యక్తిగతంగా పరిచయం. నేను పక్కన కోదాడ హుజూర్నగర్ నుంచి మరి చాలా సార్లు ఎమ్మెల్యేగా ఎంపీగా వ్యక్తిగా సుదీర్ఘకాలం రాజకీయ జీవితంలో ఉన్నాను, ప్రజా జీవితంలో ఉన్నాను. బహుశా భారతదేశ చరిత్రలో కూడా ఏ రాష్ట్రంలో కూడా ఇంత మంచి పథకాలు నిరుపేదలకి, దళితులకి, గిరిజనులకి, బీసీలకి, మైనారిటీలకి, మరి రైతులకి, రైతు కూలీలకి, సమాజంలో అన్ని వర్గాలకి వారి జీవితాలు మెరుగుపడే విధంగా మన ప్రభుత్వం ఈ పథకాలు, ఈ స్కీమ్స్ ముందుకు తీసుకొస్తున్న విషయం మరి మీ అందరికీ ఒకసారి నేను మళ్ళీ రిపీట్ చేస్తూ, మరి అధికారులందరికీ జిల్లా కలెక్టర్ నుంచి కింది స్థాయి అధికారుల వరకు నేను ఒకటే విషయం గుర్తు చేయదలుచుకున్నా. మీరు ఒక పాజిటివ్ అవుట్లుక్ తో పోతూ ఈ పథకాల గురించి నిరంతరం మీరు ఏ విధంగా మన ప్రభుత్వం ఈ యొక్క పథకాల ద్వారా రైతులు గాని, రైతు కూలీలు గాని, నిరుపేదలు గాని అందరికీ ఏ విధంగా మేలు జరుగుతుందో, మరి భారతదేశంలోనే ఇటువంటి పథకాలు ఎక్కడగా అమలు జరగడం లేదని, ఇంత భారీ బడ్జెట్ తో ఈ స్కీమ్ జరుగుతున్న విషయం మీరు కూడా నిరంతరంగా మరి ప్రజల్లో మీడియా ద్వారా కూడా తీసుకుపోవాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను. నేను జస్ట్ చాలా బ్రీఫ్ గా ఈ పథకాల గురించి ఒకసారి మీకు మనవి చేస్తా. మరి రైతు భరోసా గురించి గత ప్రభుత్వం సంవత్సరానికి 10,000 రూపాయలు ఇచ్చేవాడు ఎకరానికి. మరి మేము అది 20% పెంచి రాష్ట్రంలో వ్యవసాయ యోగ్య భూమి అందరికీ, ప్రతి ఎకరం, ప్రతి రైతు అందరికి కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు చొప్పున ఇచ్చే నిర్ణయం తీసుకొని ముందుకు పోతున్న విషయం నేను మరోమారు గుర్తు చేస్తున్నాను. మీకు చెప్పాలి, భారతదేశంలో ఎక్కడ కూడా ఈ స్థాయిలో ఈ క్రాప్, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఈ స్థాయిలో క్రాప్ ఇన్పుట్ సబ్సిడీ లేదు. అదేవిధంగా కొంతమంది ఎమ్మెల్యేలు నమ్మని చెప్పినారు ఆత్మీయ భరోసా విషయంలో కూడా మరి దేశంలో కూడా ఎక్కడ రైతులకి కొన్ని సపోర్ట్ సబ్సిడీ స్కీమ్స్ నుంచి కానీ మరి భూమి లేని వ్యవసాయ కూలీలకి ఈ రోజు తెలంగాణలో మన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఆత్మీయ భరోసా స్కీమ్ ఏకైక స్కీమ్. మొత్తం దేశంలో కూడా ఎక్కడ ఇటువంటి స్కీమ్ లేదు. మరి ఎన్ఆర్ఈజీ కార్డ్స్ ఉండాలి, గత సంవత్సరం 20 రోజులు పనిచేసి ఉండాలి, 1 సెంటు భూమి ఉన్న అర్హత లేదు. ఎందుకంటే మేము ఒక పాలసీ డెసిషన్ తీసుకుంటే భూమి లేని వ్యవసాయ కూలీలు అని చెప్పినాం. గత సంవత్సరం 20 రోజులు పనిచేసి ఉండాలి. ఆ కండిషన్ కి స్టిక్ ఆన్ అవుతూ సంవత్సరానికి ప్రతి వ్యవసాయ కూలీ కుటుంబానికి 12,000 రూపాయలు మరి ఇచ్చే స్కీము అమలు ఇప్పుడు మనం 25 జనవరితో ప్రారంభమైందని చెప్పి నేను మనం చేస్తున్నాం. అదేవిధంగా రేషన్ కార్డు విషయంలో మీ అందరికీ ఒక విషయం గుర్తు చేస్తున్నా. ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అని ఆహార భద్రత విషయం గతంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉండగా సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్ గా ప్రజలందరికీ ఆహార భద్రత ఉండాలి, ఫుడ్ సెక్యూరిటీ ఉండాలనే విధంగా ఒక చట్టం తీసుకొచ్చింది. ఆ చట్టం కింద సరే రకరకాల ప్రభుత్వాలు రకరకాల విషయంలో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లో రేషన్ కార్డు ద్వారా మరి ఆహార ధాన్యాలు పంపిణీ చేస్తున్నారు. ఇప్పుడు గత 10 ఏళ్లుగా తెలంగాణలో వివిధ కారణాల వల్ల కొత్త రేషన్ కార్డ్స్ ఇచ్చే స్కీమ్ లేకుండే, అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఎన్ని కార్డులు ఉండేనో ఈ రోజు కూడా సుమారు అన్ని రేషన్ కార్డు బై ఎలక్షన్లు వచ్చినప్పుడు కొన్ని కార్డులు ఇచ్చారు కానీ మరి ఒక ఇన్స్టిట్యూషనలైజ్ గా రేషన్ కార్డ్స్ ఇవ్వలేదు. గతంలో ఉన్న రేషన్ కార్డ్స్ కి కొత్త ఎంట్రీస్ కూడా చేయలేదు. చాలా స్పష్టంగా నేను మనం చేస్తున్నా, ఈ 26 జనవరి మొదలు పెట్టుకుని
మేము ఇష్యూ ఆఫ్ రేషన్ కార్డ్స్ ఆర్ యాడింగ్ న్యూ మెంబర్స్ టు ఓల్డ్ రేషన్ కార్డ్ ఇది ఒక కంటిన్యూస్ ఆన్ గోయింగ్ ప్రక్రియగా ఉండబోతుంది. మీకు ఒక విషయం చెప్పాలి, గత ప్రభుత్వంలో చాలా మంది ఒక సుమారు 20 లక్షల మంది ఆ పాత కార్డులకి మరి కొత్త కుటుంబ సభ్యుల పేర్లు ఎంట్రీ చేయమని అప్లికేషన్స్ పెండింగ్ ఉండే, వెరిఫై అయింది కానీ యాడ్ చేయలేదు. మరి ఇప్పుడు మనం చేపట్టే ప్రక్రియలో పాత కార్డ్స్ కి కొత్త మెంబర్స్ యాడ్ చేయడం అది యాక్సెప్టబుల్. అదేవిధంగా కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వబోతున్నాము. ఈ ప్రక్రియలో నేను అధికారులందరూ ఒకటే మనం చేస్తున్నా, మన ప్రభుత్వం ఫిలాసఫీ సిద్ధాంతం ఫుడ్ సెక్యూరిటీ విషయంలో, ఇన్కమ్ మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయంలో మీరు లిబరల్ గా ఉండండి. సాంబశివ గారు మీరు చెప్పిన దానికి కూడా ఇది నేను సమాధానం. మీరు ఇప్పుడు క్రైటీరియా ఏంటిది? 1.5 lakhs per family per year in rural areas, upper limit 2 lakhs per family in urban areas. నేను ఆ శాఖ మంత్రిగా అధికారికంగా మీకు తెలియజేస్తున్నా, ఆ డిటర్మినేషన్ ఆఫ్ ఎలిజిబిలిటీ క్రైటీరియాలుగా మీరు లిబరల్ గా ఉండండి. ఎక్కడ గ్రే ఏరియా ఉంటే గివ్ ద బెనిఫిట్ ఆఫ్ డౌట్ టు బెనిఫిషియరీ. మా ప్రభుత్వంలో ప్రతి ఇండివిజువల్ కి 6 కిలోలు సన్న బియ్యం ఫ్రీగా ఉచితంగా ఇవ్వబోతున్నాము. ఈ ప్రక్రియ పూర్తి స్థాయిలో జరుగుతున్నప్పుడు, అంటే కొత్త రేషన్ కార్డు ఇచ్చి పాత రేషన్ కార్డులో మెంబర్ చేర్పించి అందరికీ సన్న బియ్యం ఇస్తుందంటే ప్రతి ఇండివిజువల్ కి బెనిఫిషియరీ, రేషన్ కార్డు బెనిఫిషియరీలో ప్రతి ఇండివిజువల్ కి 6 కిలోల సన్న బియ్యం ఉచితంగా ఇవ్వబోతున్నాము. సుమారు మా ప్రభుత్వం ఖర్చు దాని మీదనే సంవత్సరానికి 11 నుంచి 12,000 కోట్లు ఉండబోతుంది. కానీ ఈ చారిత్రాత్మక మార్పు, హిస్టారిక్ స్టెప్, మరి ఈ విప్లవాత్మక మార్పు మేము కాన్షియస్ గా మా ప్రభుత్వం తీసుకుంటుంది. అంటే సుమారు 65-75 జనాభాకి ప్రతి మనిషికి కడుపు నిండా అన్నం, క్వాలిటీ రైస్ ఇవ్వడం మా ఉద్దేశంగానే మేము రేషన్ కార్డు ప్రక్రియ చేపట్టాము. అంతకంటే వెల్ఫేర్ స్కీమ్ మరొకటి ఉందని చెప్పి మేము భావిస్తున్నాము. ఆ ప్రక్రియలోనే మేము మరి సన్న రకాల వడ్లని బోనస్ పెట్టి కొనుగోలు చేసి వాటిని మిల్లింగ్ చేసి ఇప్పుడు కొత్త రేషన్ కార్డు ఇచ్చి అందరికీ 6 కిలోల సన్న బియ్యం ఇవ్వబోతున్నాం. ఇది భారతదేశ చరిత్రలోనే ఆహార భద్రత విషయంలో ఒక హిస్టారిక్, ఇది ఒక రెవల్యూషన్ స్టెప్ గా నేను మీకు మనవి చేస్తున్నాను. మీరందరూ కూడా మరి మీరు తిరిగినప్పుడు ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తికి తెలియజేయాలని చెప్పి ఆ ఉద్దేశంతో నేను మీ అందరికీ ఈ విషయం తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్, మరి గతంలో నేను 2014 వరకు నేనే హౌసింగ్ మంత్రి ఉంటే ఉమ్మడి రాష్ట్రంలో, ఆ రోజు కూడా మేము యూనివర్సల్ సాచ్యురేషన్ మోడ్ లో ఈ స్కీమ్ చేయడం జరిగింది. ఆ రోజు ఆర్థిక వనరులు తక్కువ అమౌంట్తో చేశాం. ఈరోజు మరి మీ జిల్లా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో ఈ స్కీమ్ నడవబోతుంది. ఇందులో కూడా పూర్తిగా పారదర్శకతో నిజాయితీతో ముందుకు పోవాలని చెప్పి నేను మనవి చేస్తున్నా. ప్రతి కాన్స్టిట్యున్సీకి 3,500 ఇండ్లు, రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇండ్లు, మరి అందరికీ ఒక్కొక్క బెనిఫిషియరీకి 5 లక్షలు, ఎస్సీ ఎస్టీలకి 6 లక్షలు. ఇట్స్ ఎ వెరీ గుడ్ అమౌంట్. మరి మొదటి విడతలో ఇండ్ల స్థలం ఉన్న వాళ్ళందరికీ ముందుకు పోతున్నాము. ఆ తర్వాత కొత్త ఇండ్ల స్థలము ఏ విధంగా చేయాలనేది అవన్నీ హౌసింగ్ మంత్రి గారు కేబినెట్ నిర్ణయం తీసుకుంటుంది. అదేవిధంగా మరో మంచి నిర్ణయం, పెద్ద నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి గారు, హౌసింగ్ మంత్రి గారు. అంటే 2 బెడ్రూమ్ హౌసెస్ విషయంలో పూర్తి చేస్తూ అది డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది కూడా ఒక మంచి మరి పథకంగా నేను మనవి చేస్తూ, మరి ఇక్కడున్న జిల్లా కలెక్టర్ నుంచి అధికారులందరికీ నేను మనవి చేస్తున్నా, ఒక నిరుపేదలకి, దళితులకి, గిరిజనులకి, బీసీలకి, మైనారిటీలకి, రైతులకి, రైతు కూలీలకి, మహిళలకి,
సమాజంలో అన్ని వర్గాలకి మేలు జరిగే ఈ స్కీమ్స్ పాజిటివ్ గా నిజాయితీగా మరి పారదర్శకతో ముందుకు తీసుకుపోవాలని చెప్పి మీ అందరినీ కోరుతూ మీరు కూడా ఒక పాజిటివ్ దృక్పథంతో ముందుకు పోవాలి. ప్రభుత్వం ఇచ్చిన డెడ్ లైన్స్ టైం ఫ్రేమ్ చాలా టైట్ గా ఉంది. కానీ తప్పనిసరిగా మరి ఈ 10 రోజులు మీరు కష్టపడి మరి అర్హులైన వారికి చివరి వ్యక్తి వరకు కూడా న్యాయం జరిగే విధంగా మనం అందరం కూడా కలిసి ముందుకు పోదాం. అర్హులు అందరికీ రావాలి, అనర్హులు ఎవరికి ఒక్కరికి కూడా రాకూడదనే విధంగా మీరు ముందుకు పోవాలని చెప్పి నేను మనవి చేస్తూ ముగించుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.